ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఓజీ ఒకటి. ఇక హరిహర్ వీరమలను మించి క్రేజ్ ఈ యొక్క సినిమా సొంతం. స్టైలిష్ లుక్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు అభిమానులను పిచ్చెక్కిస్తూ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉత్కంఠగా రేపుతూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో బిజీ కావడానికి ముందే ఈ యొక్క సినిమా షూటింగ్ను పరుగులు పెట్టించారు. ఆ తర్వాత నుంచి చిత్రీకరణ నత్తనడకన సాగుతూ ఉంది. అయితే సినిమా షూటింగ్ డేట్పై రకరకాల గాసిప్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెడుతూ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో సాహో తెరకెక్కించిన అనంతరం సుదీప్కు పవర్ స్టార్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కింది. RRR లాంటి భారీ చిత్రంతో టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య ఈ ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. ఇక ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ అంశీ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రేయారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క మూవీకి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు. ఇక ఓజీ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ రోల్లో నటిస్తూ ఉండగా ఫిలిం నగర్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఓజీ సినిమాను తెరకెక్కిస్తూ ఉన్నారు. ఓవైపు సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే మరోవైపు ఓజీకి కళ్ళు చెదిరే బిజినెస్ అవుతున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. నైజాం థియేట్రికల్ రైట్స్ ఏకంగా 90 కోట్ల రూపాయలకు అమ్మడైనట్లు ఓ వార్త చక్కర్లు కొడుతూ ఉంది. పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంటే రిలీజ్ సమయంలో ఎలా ఉంటుందో ట్రెండ్ ఆసక్తి వర్గాలు ఎదురుచూస్తూ ఉన్నాయి. అలాగే ఓజీ డిజిటల్ రైట్స్ను కళ్ళు చెదిరే ధరకు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్ ఎంత అన్నది మాత్రం తెలియరాలేదు. ఇక ప్రస్తుతం ఈ యొక్క సినిమా షూటింగ్ను పవన్ కళ్యాణ్ పూర్తి చేశారని, రిలీజ్ డేట్ ఇదేనంటూ రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఈ ఒక్క యూహాగానాలకు చిత్ర యూనిట్ తెరదించుతూ ముందుగా ప్రకటించినట్లుగానే సెప్టెంబర్ 25న ఓజీని విడుదల చేయబోతున్నట్లు డివివి ఎంటర్టైన్మెంట్స్ తమ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ యొక్క పోస్టర్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది.